టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మేషరాశి వారికి ఈ వారం ధనస్థానంలో చక్కగా బుధుడు 31 మే నుంచి, శుక్రుడు 19 మే నుంచి, రవి 14 మే నుంచి మనకి వీళ్ళంతా కూడా ధనస్థానంలోకి వచ్చారు. కాబట్టి గురుడితో, ధనకారకుడైనటువంటి ఈ గురుడితో కలవడం వల్ల మేషరాశి వారి వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో దివ్యంగా భవ్యంగా ఉంటాయి. ఇన్కమ్స్ అనేటటువంటివి పెరుగుతాయి. చక్కగా ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క మేషరాశి వారికి లాభములో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన వీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ప్రతి ఒక్కళ్ళ విషయంలో కూడా ఈ మేషరాశి వారి అన్నెసరీ ఇన్వాల్వ్మెంట్కు వెళ్ళడం వల్ల మానసికమైనటువంటి ఆందోళన ఎక్కువగా ఉంటాయి. అలాగే శత్రువులు మిత్రులుగా మారతారు షష్టమ కేతుగ్రహ ప్రభావం వలన. అందువలన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కొంచెం కష్టపడి చదివినట్లయితే బ్రహ్మాండమైనటువంటి మార్కులతో వీళ్ళంతా కూడా పాస్ అవుతారు. ఇప్పుడు విద్యార్థులు ఎవరైతే ఈ టీఎస్ పాలిసెట్, తర్వాత ఈ యొక్క ఎంసెట్ ఇలాంటి డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ తీసుకున్నారో అటువంటి వాళ్ళంతా కూడా మేషరాశి వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలతో బయటకు వచ్చారు. అలాగే ఈ వారం విడుదలవ్వాల్సినటువంటి ఫలితాల్లో వీళ్ళు దిగ్విజయంగా గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. రైతులకు బ్రహ్మాండమైనటువంటి పంటను పండించడానికి పునాదులు వేసుకుంటారు. మంచి మంచి అప్పులు వీళ్ళకు దొరుకుతాయి. అలాగే ఇళ్లలో ఖరీదైనటువంటి వస్తువులు కొనేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. పిల్లలకి చదువుల నిమిత్తము ఎక్కడెక్కడి నుంచో మేమిస్తామంటూ అప్పులు ఈ మేషరాశి వారికి రావడం చాలా ఇదిగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది. కాబట్టి ఈ మేషరాశి వారు విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళంతా కూడా విదేశాలకి చక్కటి అవకాశాలు దొరుకుతాయి. H1B వీసాలన్నీ కూడా ఈ వారంలో పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ స్త్రీల దగ్గరికి వచ్చేసరికి మమ్మల్ని మా అత్తగారు గుర్తించట్లేదు, మా ఆడపడుచులు గుర్తించట్లేదు అని, మా భర్త మమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా మానసికంగా ప్రశాంతత ఉంటుంది. మిమ్మల్ని అందరూ కూడా అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే మహిళలు వేరే రకంగా బాధలతో, అనారోగ్య సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళకి చక్కటి స్వస్థత చేకూరుతుంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని ఇచ్చి శనివారం నాడు ఉదయం 8 గంటలకు మీ ఇంట్లో కానీ గుళ్ళో కానీ దానం చేయండి పేదవాళ్ళకి. అదేవిధంగా బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదాల పద్మాలకు మీరు చక్కగా కుంకుమార్చన చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఈ వారం బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. ఈ వారం వృషభ రాశి వారికి జన్మంలో రవి, శుక్ర, బుధ, గురగ్రహ ప్రభావాల వలన వీరికి అంతా కూడా అనేక రకమైనటువంటి వ్యాపారాలు పెట్టాలనేటటువంటి ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. 12వ ఇంట మీకందరికీ కూడా ఈ యొక్క కుజుడు దగ్గరగా రావడానికి ఇంకా 1 జూన్ నుంచి వస్తున్నాడు. అందువలన ఉద్రేకం, వాడిని పొడి చేయాలా, వీడిని తన్నేయాలా, నన్ను ఏదైనా అంటే అని చెప్పి వీళ్ళంతా కూడా వృషభ రాశి వాళ్ళ మనస్తత్వం అంతా కూడా ఉగ్రంగా తయారవడానికి ఆఖరి రోజున ఉంటుందన్నమాట. అలాగే లాభంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన అవతల వాళ్ళు ఎటువంటి వాళ్ళనైనా సరే మెస్మరైజ్ చేసి పారేయగలిగేటటువంటి శక్తి మీకు ఆ గ్రహం ఇస్తుంది. రాజస్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీ వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో అఖండంగా ఎదిగిపోతారు. అయితే ఈ వృషభ రాశి వారికి నూతన గృహ యోగాలు ఉన్నాయి. చాలామంది నన్ను అడుగుతారు, ఈ యొక్క గృహయోగం ఉంది కదండి, మేము మళ్ళీ ఇల్లు కోసం ప్రయత్నిస్తాం కొనడానికి, ఎందుకు అవడం లేదు అని కొంతమంది. మీరు మొదటిసారిగా కొనుక్కునేటటువంటి వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతాయి గ్రహాలు. 2వ ఇల్లు, 3వ ఇల్లు పేదవాళ్ళకి సహాయాలు చేయకుండా మీరు 3 అక్యుములేట్ చేసుకునేటప్పుడు గ్రహాలు అంత తొందరగా మీకు అనుకూలించవన్నమాట. అలాగే పంచమ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన కుటుంబంలో కొంత ఆలోచనలు, కలతలు రావడానికి అవకాశాలు ఉంటాయి. పిల్లల యొక్క అల్లరి భరించలేక ఏమిట్రా వీళ్ళని ఎందుకు కన్నామా అనే బాధపడేటటువంటి మనస్తత్వంగా మీకు తయారు చేస్తారు. అంత అల్లరి చేస్తారండి, అంత విసిగిస్తారు పిల్లలు.
అదేవిధంగా మనకి విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి చాలా జాగ్రత్తగా చదువుతారు, మంచి మార్కులు వస్తాయి. ఇంకా అధికంగా చదవండి, చక్కగా విదేశాలకు వెళ్ళడానికి మీ కళలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరుతాయి. అలాగే బ్యాక్ డోర్ల నుంచి మేము ఉద్యోగాలు వేస్తామంటూ ఈ వృషభ రాశి వాళ్ళ దగ్గరికి కొంతమంది వస్తారు. మీకు 5.5 లక్షల ప్యాకేజీ, 6 లక్షల ప్యాకేజీ రా, నువ్వు 2 లక్షలు 3 లక్షలు అంటారు. ఈ డబ్బులు గ్యారంటీగా పోతాయి మీరు ఇస్తే కనుక. కాబట్టి మీ కష్టార్జితాన్ని నమ్ముకొని హార్డ్ వర్క్ చేయండి, అంతేగాని అప్పుడు గ్రాండ్ సక్సెస్ అవుతారు. ఇప్పుడు రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క గురుగ్రహానికి గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదవండి, గురువుకి కిలోంపావు శనగల్ని చక్కటి పసుపు వస్త్రాలతో పేద బ్రాహ్మణునికి దానం చేయండి గురువారం నాడు ఉదయం 7 గంటలకి. అదేవిధంగా మీ ఇంట్లో చేయొచ్చు, గుళ్ళో చేయొచ్చు. అదేవిధంగా దేవతల గురువైనటువంటి బృహస్పతికి, రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుల వారికి చేసుకోవచ్చు. గణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోండి. అక్కడ ఉన్నటువంటి నిర్గుణ పాదుకలను దర్శనం చేసుకోవడం ద్వారా, గురుచరిత్ర పారాయణం చేయడం ద్వారా మీకు చక్కటి శుభ ఫలితాలు లభిస్తాయి. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఈ వారం రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా ఈ వారం చాలా ఆనందంగా గడుపుతారు. అసలే మిథున రాశి వారికి ఆనందాలు ఎక్కువ కావాలా, సహనం ఓపిక తక్కువ. కాబట్టి పుట్టిళ్ళకి వెళ్ళడం, అక్కడ చిన్ననాటి స్నేహితులతో చుట్టాలతో ఎంజాయ్ చేయడం, బంధుమిత్రుల వినోద కార్యక్రమాలలో మీరు పాల్గొనడం అనేటటువంటిది మిథున రాశి వారు చేస్తారు. అయితే 12వ ఇంట ఉన్నటువంటి రవి శుక్ర తర్వాత బుధ గురుగ్రహ ప్రభావాల వలన డబ్బు అధికంగా ఖర్చు అవుతుంది. అంటే సాధారణంగా ఈ మిథున రాశి వాళ్ళంతా కూడా స్పెండ్ థ్రిఫ్ట్స్ కారు, కొంచెం పిసనారులు మీరు. కాబట్టి పేదవాళ్ళకి మీరు ఆ సేవ చేయడం కూడా మర్చిపోకుండా పేదవాళ్ళకి సేవ చేస్తూ ఉండండి. అప్పుడు మీకు బ్యాంక్ బ్యాలెన్స్లో, పర్సుల్లో మీ హస్బెండ్లు డబ్బులు వేయడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు చక్కటి పంటను పండిస్తారు. కూరగాయలు వేసుకోండి, జొన్నలు, వేరుశనగలు ఇటువంటి పంటలు వేయండి. అలాగే ఆర్మీలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా లీవులు దొరకడం జరుగుతుంది. ఆర్మీ నుంచి రిటైర్ అయినటువంటి వాళ్ళకి కొత్త ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ యొక్క మిథున రాశి మహిళలు మీకు మనశ్శాంతి అనేటటువంటిది ఇంతకాలం లేదు, మరి ఇప్పుడు వచ్చింది కాబట్టి ఫ్రీ బర్డ్స్ అయిపోయారనమాట. అలాగే విద్యార్థులు చాలా జాగ్రత్తగా మీరు చదువుకోవాలి. అలాగే తీర్థయాత్రలకు వెళ్ళేటటువంటి ఆలోచన మీరు చేస్తారు. కొత్తగా పరిచయమైనటువంటి మిత్రుల వల్ల మీకు నష్టాలు అనేటటువంటి పొంచి ఉన్నాయి. కాబట్టి మీ మిథున రాశి వాళ్ళు ఎంతో దైవ బలాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మిథున రాశి వాళ్ళకి అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వలన ఒక్కొక్కసారి డిప్రెషన్కి వెళ్ళడం ద్వారా మీకు సూసైడ్ చేసుకోవాలి అనేటటువంటి ఆలోచనలు, అంతే మరణతుల్యమైనటువంటి ఆలోచనలు, మీకు అంత డిప్రెషన్ స్టేట్కి వెళ్తారన్నమాట. అయితే మరి మీ యొక్క యాటిట్యూడ్ వలన మీ సోదరులు, ఆ తర్వాత మరదళ్ళు, గురువులు కూడా మీకు దూరం అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ యాటిట్యూడ్ని చేంజ్ చేసుకొని అందరితో కూడా మంచిగా ఆనెస్టీ, నిజాయితీగా ఉండడానికి ప్రయత్నించినట్లయితే ఆనెస్టీ మిమ్మల్ని గొప్పగా మిమ్మల్ని పెంచుతుంది. ఇప్పుడు ఈ యొక్క మిథున రాశి వారికి మరి మెస్మరైజింగ్ పవర్ అధికంగా ఉండడం వల్ల వ్యాపారాల్లో అధికమైనటువంటి లాభాలు తీయడానికి అవకాశాలు ఉన్నాయి. మరి దురాశ ఎక్కువగా ఈ మిథున రాశి వారికి వారంలో పెరుగుతుంది. అంటే నేను ఇంకా ఇది కొనుక్కోవాలా, ఇంకా ఇంకో ఇల్లు కొనుక్కోవాలా, ఇంకో స్థలం కొనుక్కోవాలా అనేటటువంటి ఆలోచన విధానంతో మీరు భర్తకి ఇచ్చేటటువంటి సలహాల వలన భర్త యొక్క ఆగ్రహానికి మీరు గురవుతారు. నా డబ్బు నా ఇష్టం, నేను చెప్పినప్పుడు నేను కొన్నప్పుడు కొనుక్కుంటాను అని మిమ్మల్ని తిరస్కరించడం జరుగుతుంది. కాబట్టి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం 8 గంటలకి కరెక్ట్గా పేద బ్రాహ్మణులకు దానం చేయండి. ఈ విధంగా చేయడం వల్ల మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే విష్ణు సహస్రనామాన్ని కానీ విష్ణు అష్టోత్తరాన్ని కానీ మీరు జపం చేసుకోవడం ద్వారా మీకు శుభ ఫలితాలు అనేటటువంటివి లభిస్తాయి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అద్భుతంగా ఉంది. విద్యార్థులందరూ కూడా చాలా బద్ధకంగా 7 గంటలకి 8 గంటలకి హాస్టల్స్లో పడుకోవడం వల్ల మీకు చదువు వెనకండిపోవడానికి అవకాశాలు ఉంటాయి. లాభంలో మీకు చక్కగా రవి, బుధ, తర్వాత ఈ యొక్క శుక్ర,
గురుగ్రహ ప్రభావాల వలన ఎన్నో అవకాశాలు మీకు ఈ వారం వస్తాయి. కాబట్టి బద్ధకాన్ని పక్కన పడేసేయండి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఈ కర్కాటక రాశి వారు ఎంతో ఎదిగిపోతారు. ప్రమోషన్లు రానటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ ఈ వారంలో అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కర్కాటక రాశి వారికి సున్నితమైనటువంటి మనస్కులు అవడం వలన ఈ వారం మీరు కనుక మీ మనసులను బాధపడేటటువంటి డిప్రెషన్కి తీసుకెళ్లేటటువంటి వాళ్ళతో కనుక మీరు స్నేహం చేసినట్లయితే డెఫినెట్గా మీరు డిప్రెషన్కి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. మరి తృతీయ కేతువు మిమ్మల్ని మంచి ధైర్యాన్ని ఇస్తాడు. విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మీకు చక్కటి రేణింపు దొరుకుతుంది. విద్యార్థులకి విదేశీ విశ్వవిద్యాలయాల నుంచి మీకు సీట్లు రావడం అనేటటువంటిది, ఆఫర్స్ రావడం అనేటటువంటివి జరుగుతాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు మరి ఇటువంటి వాళ్ళందరికీ కూడా విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క అష్టమ శని గ్రహ ప్రభావం వలన మీకు ఏ పని చేసినా సరే 1-2 సార్లు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. స్థిరమైనటువంటి మనస్తత్వం ఉండదు. దుష్టుల సహవాసం చేయడానికి అవకాశాలు ఉంటాయి. అందువలన భాగ్యంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన విద్యలో మీరు పట్టుదలతో ముందుకు వెళ్ళాలి, నేను ఏమైనా సరే గవర్నమెంట్ పోస్ట్ కొట్టాలి అనేటటువంటి ధోరణితో మీరు ముందుకు వెళతారు. అదేవిధంగా ఈ యొక్క రైతులు అద్భుతమైనటువంటి పంటను తీస్తారు. కూరగాయలని, మంచి జొన్నల్ని, వేరుశనగని, ఇలాంటి చెరుకు, ఇలాంటి పంటలు పెట్టుకోండి. మంచిగా మీ రైతులు చేసినటువంటి అప్పులన్నీ కూడా తీర్చేయడం జరుగుతుంది. మరి కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా సొంత ఇల్లు లేనటువంటి వాళ్ళు సొంత ఇల్లు, స్థలాలు కొనడానికి అవకాశాలు ఉంటాయి. వివాహాలు కానటువంటి వాళ్ళకు మాత్రం వివాహాలు అవ్వవు. మీరు చక్కగా పిల్లలు లేనటువంటి వాళ్ళు, ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి ఈ వారం అవకాశాలు ఉన్నాయి. అలాగే మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ తర్వాత సినిమా హీరోలు, సినిమా ప్రొడ్యూసర్లు, ప్రొడక్షన్ టీమ్ వీళ్ళందరూ కూడా లాభ పొందడానికి అవకాశాలు ఉంటాయి. మరి హీరోయిన్లకు మంచి పేరు ప్రతిష్టలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మీకు ఈ రాహుగ్రహం కంటే కూడా దానికి సమానమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి శని అష్టమ స్థానంలో పడిపోవడం వల్ల శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి మీ ఇంట్లో కానీ దేవాలయంలో కానీ దానం చేయండి. ఆ తర్వాత ఈ యొక్క శనికి ఇష్టమైనటువంటి నువ్వుల నూనెతో మీరు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ శనీశ్వరుడికి అభిషేకం చేయండి. శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ లేదా ఆంజనేయ స్వామి వారికి కానీ మీరు చక్కగా ఆరాధన చేయండి. ఇంట్లోనే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ వారం చాలా అత్యద్భుతమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవాలి. సప్తమ శని గ్రహ ప్రభావం వలన జీవిత భాగస్వాములతో, వ్యాపార భాగస్వాములతో మీకు వితండవాదం చేసేటటువంటి అవకాశం వస్తుంది. కానీ మీరు ఏ గొడవలు, వితండవాదాలు చేయకుండా ఉంటే వాళ్ళతో మీ రిలేషన్స్ అనేటటువంటి మంచిగా ఉంటాయి. అలాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు అనేకమైనటువంటి టెన్షన్స్, అన్నెసరీ టెన్షన్స్ మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అనవసరమైనటువంటి మీకు సంబంధించినటువంటి విషయాల్లో వేలు పెట్టవద్దు. అలాగే ఈ సింహరాశి వారికి మరి రాజ్యస్థితిగతుడైనటువంటి శుక్ర, గురు, రవి, బుధ గ్రహ ప్రభావాల వలన వృత్తులు అనేకమైనటువంటి ఛాలెంజెస్ మీకు వచ్చినప్పటికీ కూడా ఆ ఛాలెంజెస్ని మీరు దాటుకుంటారు. వర్క్ లోడ్ ఎంత ఉన్నప్పటికీ కూడా ఆ వర్క్ లోడ్ని అవ్వలేలగా మీరు పూర్తి చేయడం జరుగుతుంది. మీ యొక్క తోటి కొలీగ్స్, సబార్డినేట్స్, మీ యొక్క ఆఫీసర్లు వీళ్ళంతా కూడా మీకు కోఆపరేట్ చేయడం జరుగుతుంది. విదేశాలలో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా మీ పిల్లల గురించి అనేకమైనటువంటి ఆలోచనలు మీరు చేస్తూ ఉంటారు. అయితే ఆలోచనలు అన్నీ కూడా మంచిగా అవుతాయి. మీకు ధనస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు, సడన్గా మీకు శుభ ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. మరి చాలామందికి సింహరాశి వాళ్ళకి కార్లు పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అవన్నీ కూడా ఆ వాహనాలు మళ్ళీ ఈ వారంలో మీకు తిరిగి దొరుకుతాయి. అదేవిధంగా ఈ సింహరాశి వాళ్ళ పిల్లలకి ఎవరైతే వాళ్ళకి కాలేజీల్లో, మంచి కాలేజీల్లో సీట్లు రాలేదనో
లేకపోతే మంచి కోర్సుల్లో సీట్లు రాలేదనో, మరి పిల్లల అనారోగ్యం సమస్యల గురించో బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి రిలీఫ్ అనేటటువంటిది జరుగుతుంది. ఈ సింహరాశి వారి మరి కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళకు అనుకూలంగా ఈ కోర్టు సమస్యలు తీరిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఈ సింహరాశి వారికి అధికంగా పట్టపగలు కూడా నిద్ర వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. అందువలన వీళ్ళు ఏం చేయాలంటే ఆ నిద్రని కంట్రోల్ చేసుకుంటూ కష్టపడుతూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, సినీ రంగంలో కమెడియన్స్గా ఉన్నటువంటి వాళ్ళు, మరి సినిమా హీరోయిన్లు, ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పాత్రలను చక్కగా పోషిస్తారు. కాకపోతే ఈ నిద్ర వల్ల కొత్త కాంట్రాక్ట్స్ అనేటటువంటివి వీళ్ళు తర్వాత వెళ్దాంలే అని నిర్లక్ష్యం చేయడం వల్ల మంచి ఆఫర్స్ మిస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి సుమా. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి, హార్డ్ వర్క్ చేయండి. అలాగే రైతులు వచ్చేసరికి రైతులకి కొంచెం ఛాలెంజింగ్ పీరియడ్గా మీరు తీసుకోవాలా. ఎక్కువ కష్టపడండి, రైతులు మంచి పంటలు వేయండి, చెరుకు అవి. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మీకు రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుకి కిలోం పావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి శనివారం నాడు ఉదయం 8 గంటలకి పేద బ్రాహ్మణులకి మీకు చక్కగా గుళ్ళో కానీ దేవాలయంలో కానీ దానం చేయండి. పేదవాళ్ళకి వస్త్రదానం చేయండి చక్కగా, పేద స్త్రీలందరికీ కూడా. అదేవిధంగా ఈ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకి చక్కగా కుంకుమార్చన చేయండి. ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అద్భుతమైనటువంటి సమయంగా మీరు ఉన్నప్పటికీ కూడా మా టైం బాగాలేదండి అని అనుకుంటూ మిమ్మల్ని మీరే పాడు చేసుకుంటూ ఉంటారు. సప్తమ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మరి మీ జీవిత భాగస్వాములతో, వ్యాపార భాగస్వాములతో గొడవలు పడడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి ఇవన్నీ కూడా ఒక కంట్రోల్లో పెట్టుకోండి. ఆల్రెడీ ఇప్పటికే పెళ్ళైనటువంటి వాళ్ళు, భార్యాభర్తల మధ్య గొడవలతో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కోర్టులకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, మరి ఇంట్లోనే కొట్టుకు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కూడా కలిసిపోవడానికి అవకాశాలు ఉంటాయి. మరి మీ పేరు మీద ఉన్నటువంటి ఆస్తిని చక్కగా మీ భర్త అమ్మేసి ఆ డబ్బులన్నీ కూడా తన దగ్గరే పెట్టుకొని ఉండడం వల్ల మీరు మీ యొక్క చేతకాని పరిస్థితి వల్ల కాపురానికి వెళ్ళాల్సినటువంటి యు ఆర్ కంపెల్ టు గో టు హిమ్, అంతే తప్ప ప్రేమపూర్వకంగా వెళ్ళడం కాదనమాట. అలాగే ఈ భాగ్యస్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన పూర్వజన్మ అదృష్టంగా మీకు ఈ వారంలో అద్భుతమైనటువంటి డబ్బు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఎవరో మీ దూరపు బంధువులు పైకి గుటుక్కుమంటూ పోవడం, ఆ ఆస్తి మీ పేరు మీదకి రావడం అనేటటువంటివి జరుగుతాయన్నమాట. అలాగే ఈ యొక్క కన్యారాశి వారికి జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన చాదస్తం ఎక్కువైపోతుంది, కోపం ఎక్కువైపోతుంది. ఈ కోపం వలన అనేకమైనటువంటి అవకాశాలు మీరు కోల్పోవడానికి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదివితే కనుక అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు రాస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు అనేటటువంటివి చక్కగా వచ్చేస్తాయి. కాబట్టి ఈ కన్యారాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా అద్భుతమైనటువంటి మనశ్శాంతితో చక్కగా ఇంట్లో పనులు ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఉద్యోగాల్లో ట్రాన్స్ఫర్సు, వేరే చోట్లకు ఊరు వెళ్ళి చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా మానసికంగా రిలీఫ్ అనేటటువంటిది వస్తుందన్నమాట. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి, రాహుకి కిలోం పావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి, ఇంట్లో కానీ గుళ్ళో కానీ. అలాగే పేదవాళ్ళకి వస్త్రదానాలు చేయండి, ఆభరణాలు దానం చేయండి. అదేవిధంగా ఈ యొక్క దుర్గాదేవికి చక్కగా కుంకుమార్చన మీ ఇళ్లలో బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి చేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. తులారాశి. ఈ తులారాశి వారికి ఈ వారం చాలా అత్యద్భుతమైనటువంటి సమయంగా మనం చెప్పుకోవాలి. అష్టమంలో రవి, బుధ, శుక్ర, గురుగ్రహ ప్రభావాల వలన అనేకమైనటువంటి పనులు కొంచెం ఆలస్యంగా జరగడం జరుగుతుంది. ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తగా డీల్ చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. మరి లేకపోతే వ్యతిరేక ఫలితాలు, ప్రభుత్వం నుంచి వ్యతిరేకత రావడానికి అవకాశాలు ఉంటాయి. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో, గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసేటటువంటి
వాళ్ళకి బిల్స్ అనేటటువంటి పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ అవన్నీ కూడా పూర్తి అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. వ్యయస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన చాదస్తం ఎక్కువైపోవడం, తీర్థయాత్రలకు తిరగడం, తర్వాత సముద్రయానాలు చేయడం అండ్ ఫారెన్ ట్రిప్స్కి మీరు భర్తలను తీసుకొని హనీమూన్కి, ఎక్స్కర్షన్లకి ఇలా వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయన్నమాట. అలాగే ఈ యొక్క రాహుగ్రహము షష్ఠస్థితిగతుడు అవ్వడం వలన శత్రువులపై ఆధిపత్యం అనేటటువంటి జరుగుతాయి. ఏదో రకంగా అందరినీ మెస్మరైజ్ చేసేసి మీ పనులు పూర్తి చేసుకోవడం బుట్టలో పెట్టేసి మీ పనులు పూర్తి చేసుకునేటటువంటి ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు. అలాగే పంచమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క శుక్రగ్రహ ప్రభావం వలన మీకేమవుతుందంటే పిల్లలతో తలపోట్లు అల్లర్లు ఇవన్నీ కూడా చేయడం జరుగుతాయి. కాబట్టి పిల్లల విషయంలో మీరు కొంచెం హార్ష్గా ఉండకుండా వదిలిపడేసేయండి వాళ్ళని. లేకపోతే ఆ టెన్షన్ తీసుకొచ్చి మీకు ఎక్కిచ్చేస్తారనమాట. అలాగే ఈ తులారాశి వారికి మరి భార్య వలన చాలా బాధలు పడతారనమాట ఈ వారం. అంటే మీరు ఎక్కడికి వెళితే ఎక్కడికి వెళ్ళారు, లేటుగా వస్తే లేటుగా ఎందుకు వచ్చారు, తొందరగా వస్తే తొందరగా ఎందుకు వచ్చారు, ఈ విధమైనటువంటి ప్రశ్నలతో మిమ్మల్ని మానసికంగా మరి ఈ అష్టమ శుక్రుడు మీ అత్తగారు కూడా అలా అడిగి మిమ్మల్ని వేధించడం అనేటటువంటి జరుగుతాయి. కాబట్టి వాళ్ళతో ఏ విధమైనటువంటి వ్యవహారాలు కూడా మీరు పెట్టుకోకండి, వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ మీరు పెట్టుకోకండి. రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు బ్రహ్మాండమైనటువంటి పంట తీస్తారు, అద్భుతమైనటువంటి లాభాలు తీస్తారు, అప్పులన్నీ కూడా తీర్చేస్తారు. ప్రైవేటు వ్యక్తుల దగ్గర తీసుకున్నటువంటి అప్పులు, గవర్నమెంట్ దగ్గర బ్యాంకుల్లో తీసుకున్నటువంటి అప్పులన్నీ కూడా తీసేయడం జరుగుతుంది. మరి ఇక ఈ చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళ వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఈ తులారాశి వారికి వచ్చేసరికి ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, ఉన్న స్థలాల్ని ఉన్న ఇళ్ళును కూడా అమ్మేయడం అనేటది ఈ వారంలో కొంతమంది తులారాశి వాళ్ళు చేస్తారు. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మరి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అదేవిధంగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఓం శనేశ్వరాయ నమః అనేటటువంటి మహామంత్రంతో చక్కగా మీకు మీరుగా నువ్వుల నూనెని ఆ శనేశ్వరుడి పైన అభిషేకం చేయండి. అదేవిధంగా ఈ యొక్క ఆంజనేయ స్వామి వారిని కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కానీ చక్కగా శనివారం నాడు మీరు ఇంట్లోనే ఆరాధన చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారి యొక్క ఈ వార ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ మొల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి సమయంగా మనం చెప్పచ్చు. మరి ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో వీళ్ళు ఈ వారం అనేటటువంటిది ఎంజాయ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి, బయట తీర్థయాత్రలకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. మరి వృశ్చిక రాశి వారికి చక్కగా స్థలాలు కొనాలి అనేటటువంటి ఆలోచన అనేటటువంటిది వీళ్ళకి చక్కగా గట్టిగా దృఢంగా పడుతుంది. మరి సప్తమ స్థితిగతుడైనటువంటి రవి, బుధ, శుక్ర, గురుగ్రహ ప్రభావాల వలన మరి ప్రభుత్వం సంబంధమైనటువంటి వ్యవహారాల్లో పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా నేను పూర్తి చేయాలి అనేటటువంటి కసి మీలో వస్తుంది. ప్రభుత్వ పోటీ పరీక్షలు రాసినటువంటి వాళ్ళంతా కూడా మీరు విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి. అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావం వలన అప్పుడప్పుడు కొన్ని ఈ వారంలో బుర్ర తక్కువ పనులు చేయడానికి అవకాశాలు ఉంటాయి. మరి పంచమ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీ యొక్క పిల్లల వల్ల అనేకమైనటువంటి తలపోట్లు, అనేకమైనటువంటి సమస్యలు తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సరిగ్గా రాకపోయినా మీరే బాధపడేది, వాళ్ళకి ర్యాంక్ రాకపోయినా మీరే బాధపడేది. ఈ విధంగా మీ ఆలోచన ప్రవృత్తి అనేటటువంటిది ఉంటుంది. అండ్ రైతుల దగ్గరికి వచ్చేసరికి అద్భుతమైనటువంటి పంటలు పండిస్తారు. అలాగే ఇప్పుడు కూరగాయల పంటలు వేసుకోండి, కమర్షియల్ క్రాప్స్ వేయండి, చెరుకును పంచండి మహారాష్ట్ర లాగా. ఈ విధంగా చేసినట్లయితే రైతులకు చాలా బాగుంటుంది. చేపల రొయ్యల చెరువులు, ఆ తర్వాత కోళ్ల ఫారాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. మరి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి ఈ ఆడపిల్లలతో చాటింగ్లు, ఆడపిల్లలతో మాటలు, సొల్లు కబుర్లు ఇవి తగ్గించి చదువు మీద కనుక మీరు దృష్టి పెట్టినట్లయితే ఈ వృశ్చిక రాశి వారు అద్భుతమైనటువంటి మార్కులు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ వృశ్చిక రాశి వాళ్ళు గెలవడానికి అవకాశాలు ఉంటాయి.
మరి ఈ యొక్క వృశ్చిక రాశి మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా చాలా మానసిక ప్రశాంతత అనేటటువంటిది రావడం జరుగుతుంది. ఈ యొక్క అత్తగారులు ఆడపడుచుల బాధలతో విసిగిపోయినటువంటి వాళ్ళకు ఒక్కసారిగా రిలీఫ్ అనేటటువంటిది వృశ్చిక రాశి వాళ్ళకి వస్తాయి. కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ఈ వారంలో వీళ్ళు చేయాలని చెప్పి సంకల్పించుకొని దాని నిమిత్తం వీళ్ళంతా కూడా ఆ ప్రయత్న దిశగా వీళ్ళ ఆలోచనలు సాగుతూ ఉంటాయి. కొంతమంది వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు ఈ వృశ్చిక రాశి వారికి, వాళ్ళ వల్ల నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి. సో బీ కేర్ఫుల్. మంచితనాన్ని వాళ్ళని అంచనా వేసుకొని మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయండి శనివారం నాడు ఉదయం 8 గంటలకి. అలాగే చక్కగా ఈ యొక్క శనికి ఆంజనేయ స్వామి వారి యొక్క కానీ శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి చక్కగా. అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ శనివారం నాడు ఓం శనేశ్వరాయ నమః అనే మహామంత్రంతో మీరు చక్కగా శనీశ్వరుడికి మీరు తైలాభిషేకాన్ని చేయండి. మీ చేతులతో మీరు చేయొచ్చు, గుళ్ళకి వెళ్ళి పంతులు గారులే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ విధంగా నార్త్ ఇండియన్స్ని ఆదర్శంగా తీసుకోండి. వాళ్ళు చక్కగా వస్తారు, చిన్న చెంబులో తీసుకొచ్చి శివలింగం మీద శివుడి మీకు వేసేస్తారు. అలాగే నువ్వుల నూనె చిన్న బాటిల్లో తెచ్చి వేసేస్తారు. సో ఆ విధంగా మీరు చేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారం అత్యంత శుభప్రదమైనటువంటి కాలంగా ఉంటుంది. యోగకాలం అని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ ధనుస్సు రాశి వారిలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, ఎంపీలుగా, ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా గెలిచేటటువంటి అంత గొప్ప యోగ కాలంగా మనం చెప్పుకోవచ్చు. మరి మనకి 6వ ఇంట్లో బుధ, శుక్ర, రవి, గురుగ్రహ ప్రభావాల వలన శత్రువులు మిత్రులుగా అయిపోవడము, ఆ తర్వాత అప్పులు మేమిస్తామంటూ మరి ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. బిల్డర్లకి, రియల్ ఎస్టేట్ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి, డల్గా ఉన్నటువంటి వ్యాపారంలో కూడా వాళ్ళు అద్భుతమైనటువంటి లాభాలు గడిస్తారు. అదేవిధంగా మీడియా రంగంలో, సినీ ప్రపంచంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా అనుకూలమైనటువంటి సమయం. విద్యార్థులకి మరి కొంచెం ఎక్కువ కష్టపడినట్లయితే మరి ఖచ్చితంగా వీళ్ళకి ఇంకా ఎక్కువ మార్కులు రావడానికి, ప్రభుత్వ ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక రైతుల దగ్గరికి వచ్చేసరికి అర్ధాష్టమ రాహుగ్రహ ప్రభావం వలన మనకి మంచి పంటను తీసుకొచ్చినప్పటికీ కూడా సరైనటువంటి ఈ యొక్క రిజల్ట్స్ అనేటటువంటివి, ఈల్డ్ అనేటటువంటిది రైతు ఎంజాయ్ చేయలేకపోతాడు. ఎందుకంటే మధ్యలో ఉన్నటువంటి ఏజెంట్స్ కానీ, బ్రోకర్లు కానీ వాళ్ళు పట్టుకెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. ఆ విధంగా ఈ ధనుసు రాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా వీళ్ళు గడుపుతారు. తీర్థయాత్రలు, బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలు, పార్టీలు, కిట్టి పార్టీలు, ఈ విధంగా ఈ వారం అంతా కూడా ఎంతో ఖుషిగా జరపడం జరుగుతుంది. ఈ కొత్త ఆలోచనలు, కొత్త పనులు చేయాలి అనేటటువంటి కొత్త విధానాలపై వీళ్ళు పరిశోధనాత్మకంగా వీళ్ళ మైండ్ అనేటటువంటి ఉంటుంది. విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలి, ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలి అని అనుకునేటటువంటి వాళ్ళకి అటువంటి యూనివర్సిటీస్ నుంచి వీళ్ళకి సీట్లు అనేటటువంటివి రావడం జరుగుతాయి. అదేవిధంగా ఈ చేపల రొయ్యల చెరువులు, ఈ కోళ్ల ఫారాలు, ఇటువంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు చాలా బాగుంటుంది. ఒక్క ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి తప్ప, అంటే కంప్యూటర్ ప్రాజెక్ట్స్ అనేటటువంటివి మీకు కొత్తగా రావు కాబట్టి మిగతా అన్ని వృత్తి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ప్రమోషన్స్ రానటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి, వర్క్ లోడ్ తగ్గుతుంది, మీ కొలీగ్స్ అందరూ కూడా మీకు సహకరించడం జరుగుతుంది. ఇంట్లో కూడా మిమ్మల్ని అర్థం చేసుకొని మీకు వాళ్ళు సహకారం అనేటటువంటివి జరుపుతారు. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి మానసిక ప్రశాంతత అనేటటువంటిది వస్తుందన్నమాట. ఇక పిల్లల దగ్గర నుంచి వీళ్ళకి అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి వాళ్ళ విజయాలు చూసి వాళ్ళ తల్లిదండ్రులు సంతోషపడతారు. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినువుల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి శనివారం నాడు ఉదయం 8 గంటలకి మీరు దానం చేసుకోండి. దేనికి? ఈ యొక్క రాహుగ్రహానికి. అలాగే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు మీరు కుంకుమార్చన చేయండి. ఈ విధంగా చేయడం వల్ల మీకు ఈ యొక్క రాహుగ్రహ దోషం పోయి బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.
మకర రాశి. ఈ మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం జరుగుతోంది. అయితే చాలా అద్భుతమైనటువంటి సమయంగా ఈ యొక్క మకర రాశి మారిపోయారు. అందువలన ఈ పంచమ గురుగ్రహంతో పాటు రవి, బుధ, శుక్రగ్రహాలు కలవడం వలన కొత్తగా బంగారాలు కొంటారు, ఇళ్ల స్థలాలు కొంటారు. ఆల్రెడీ కొనేసినటువంటి వాళ్ళ సంగతి వదిలేయండి. ఇక ఎవరైతే ఉన్నారో కొనాలనుకునేటటువంటి వాళ్ళు కొనడం జరుగుతుంది. ఇక ఈ యొక్క కేతుగ్రహ ప్రభావాన్ని మనం తీసుకున్నప్పుడు భాగ్యంలో ఉన్నటువంటి కేతుగ్రహం వల్ల విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలి అని కలలుగంటున్నటువంటి సాఫ్ట్వేర్ వాళ్ళు, తర్వాత ఈ విద్యార్థులు వీళ్ళ కొత్త యూనివర్సిటీస్ నుంచి, మంచి యూనివర్సిటీస్ నుంచి మీకు సీట్లు రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ మకర రాశి వాళ్ళ కోర్టు సమస్యలతో విసిగి వేసాగిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఏదో రకంగా మీకు చక్కగా ఒక దారి దొరుకుతుంది. అయితే ప్రేమ వ్యవహారాల్లో మీరు లేదా భార్యాభర్తల మధ్య సంబంధాలన్నీ కూడా బ్రేకప్ అయిపోయి గొడవలతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక దారికి మీ పరిస్థితి అనేటటువంటిది వస్తాయి. కోర్టులో మీకు అనుకూలంగా మీకు తీర్పులు అనేటటువంటివి రావడం జరుగుతాయి. ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో కొట్లాటలతో, అనారోగ్య సమస్యలతో ఇంతకాలం విసిగి వేసారిపోయినటువంటి మీకు ఒక్కసారిగా అంతా కూడా మంచిగా అనిపించడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి చదువు బ్రహ్మాండంగా చదువుతారు. ఈ వారం అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది. తర్వాత గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి అనేకమైనటువంటి అవకాశాలు, ప్రమోషన్స్ రావడం జరుగుతాయి. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. కాయగూరల వ్యాపారాలు చేస్తున్న వాళ్ళ వ్యాపారాలు బాగుంటాయి. అలాగే తృతీయ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన ఈ వ్యాపారం ఆ వ్యాపారం అని ఉంది. ఏ వ్యాపారమైనా సరే బ్రహ్మాండంగా మీరు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. ధనస్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన అధికమైనటువంటి ధనం మీకు రావడం జరుగుతుంది. అయితే నిజాలు చెప్పేటటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా అబద్ధాలు చెప్పేటటువంటి వాళ్ళకి ఆకర్షితులు అవ్వడం, చెడ్డవాళ్లతో స్నేహాలు, ఇలాంటివన్నీ కూడా ఈ మకర రాశి వాళ్ళు చేయడం జరుగుతుంది. ప్రలోభపడడానికి అవకాశాలు ఉంటాయి, మొండితనం. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు కనుక చెప్పుడు మాటలు వినకుండా మీ విజ్ఞతతో కనుక మీరు చేసినట్లయితే మీకు జాతకం చాలా అద్భుతంగా ఉంది. మరి భార్యాభర్తల మధ్య ఎడబాటు అనేటటువంటి తగ్గిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే దూరం ట్రాన్స్ఫర్స్తో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఒక చోటకి రావడం జరుగుతుంది. ఇక ఈ రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే ఆ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఈ యొక్క శనిదేవుడికి నల్ల నువ్వుల నూనెని శనిపైన ఓం శనేశ్వరాయ నమః అనే మహామంత్రంతో జపం చేస్తూ దానిపైన శనీశ్వరుడి పైన వేయండి. అలాగే శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి కానీ, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ ఆరాధన చేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఏలినాటి అనే ప్రభావం జరుగుతుంది. అయితే మాకు ఎక్కువ జరుగుతుందండి, మకర రాశికి అండి, మీన రాశికి అండి అని మదనపడాల్సినటువంటి అవసరం లేదు. ఏలినాటి శనిలో మీరు చక్కగా ఇంత జరుగుతున్నప్పటికీ కూడా మీరు తీర్థయాత్రలు అనేటటువంటి వెళ్తారు. బంధుమిత్రుల వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం జరుగుతుంది. వేరే రాష్ట్రాలకు, ఊర్లకు, వేరే దేశాలకు వెళ్ళి మీరు ఎంజాయ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ యొక్క కుంభరాశి వారి దగ్గరికి వచ్చేసరికి స్త్రీలకి అధికంగా మానసిక అసంతృప్తి అనేటటువంటిది ఉంది. మేము ఇంత కష్టపడి చేస్తున్నా సరే మాకు పేరు రావడం లేదు అని. అలాంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి ఇది ఏమిటంటే మీకు పేరు అనేటటువంటిది వస్తుంది. కానీ బంధుమిత్రుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. మీ ఇళ్ళకి బంధుమిత్రులు అందరూ కూడా రావడము, అసలే మేము సమస్యల్లో ఉన్నామంటే, మేము అప్పుల్లో ఉన్నామంటే వీళ్ళంతా వస్తున్నారు అనేటటువంటి ఆలోచన విధానంతో మీరు ఆలోచిస్తారు. అయినప్పటికీ కూడా బంధువులు రాకుండా మాత్రం ఉండరన్నమాట. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి కుంభరాశి వాళ్ళు కొంచెం పనులు ఉండక ఇబ్బంది పడుతున్నారు. వృత్తుల్లో కూడా ప్రమోషన్స్ రాకుండా ఆగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అనారోగ్యమైనటువంటి సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు, మరి అవి పెద్ద సమస్యలు కానప్పటికీ కూడా ఏదో సమస్యలు ఉన్నాయని మీరు అనుకోవడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ కుంభరాశి విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు ఎక్కువ కష్టపడి చదవాలి. అర్ధాష్టమంలో ఉన్నటువంటి రవి, బుధ, శుక్ర, గురుగ్రహ ప్రభావాల వలన
మీరంతా కూడా ఎక్కువగా కష్టపడాలి. ఒక పని ఒకటికి 2 సార్లు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ యొక్క కుంభరాశి వారు ఉన్న ఇళ్ళు మేము అమ్ముకున్నాము అనేటటువంటి బాధతో కొంతమంది ఉంటారు. అయితే మీ ఆరోగ్యం బాగుంది, తర్వాత అయినా సంపాదించుకుంటారు. కొత్తగా స్థలాలు కొనాలి అనేటటువంటి ఆలోచన మీకు ఈ వారంలో వస్తుంది. మీ పిల్లల పట్ల మీకున్నటువంటి శ్రద్ధ ఇంకా పెరుగుతుంది. వీళ్ళని బాగు చేయాలి, వీళ్ళని ఏమైనా సరే మనం స్థిరపరచాలి అనే పట్టుదల ఉంటుంది. అండ్ ఇంతవరకు మీ పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత అనేటటువంటిది కుంభరాశి వారికి క్రమేపీ తగ్గిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. మీరు ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ కూడా ఏదో ఒక విధమైనటువంటి నీలాప నిందలు ఇవన్నీ కూడా మీకు రావడం అనేటటువంటిది కుంభరాశి వాళ్ళకి జరుగుతుంది. అయితే ఇవన్నీ కూడా దీటుకొని ముందుకు వెళ్తారు. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని ప్రభావం వలన శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అలాగే శనివారం నాడు ఉదయం 8 గంటలకి అలాగే చక్కగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ శనీశ్వరుడి పైన ఓం శనేశ్వరాయ నమః అనే మహామంత్రంతో తైలాభిషేకాన్ని చేసుకోండి. అలాగే శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామికి కానీ ఆంజనేయ స్వామి వారికి కానీ మీరు మీ ఇంట్లో ఆరాధన చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మీనరాశి. ఈ మీనరాశి వారికి వార ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం చాలా జరుగుతోంది. ఇప్పుడు దానికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో అనేకమైనటువంటి ఆటుపోట్లు ఉన్నప్పటికీ కూడా సక్సెస్ రూట్లో మీరు వెళ్తారు. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలకి అధిక పీటను వేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. అనేకమైనటువంటి దివ్యక్షేత్రాలు ఇవన్నీ కూడా తిరగడం జరుగుతుంది. సప్తమ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన భార్య యొక్క అనారోగ్యం మిమ్మల్ని కలిసివేస్తుంది. మరి తీర్థయాత్రలు వెళ్ళినప్పుడు రొంప వస్తుంది కదా, జలుబులు వస్తాయి కదా. ఆ జలుబులు చూసి భార్య మీద అధికమైనటువంటి ప్రేమ వలన మా ఆవిడికి పెద్ద కరోనా వచ్చేసిందేమో అని ఆందోళన పడ్డం, అంత ఆందోళన అనేటటువంటిది పడతారనమాట. ఇక తృతీయ స్థితిగతుడైనటువంటి గురు, రవి, బుధ, శుక్ర గ్రహ ప్రభావాల వలన మీ సోదరులు అనేటటువంటి వాళ్ళు డెవలప్ అవుతారు. మీ సోదరులకు చక్కగా హెల్ప్ చేస్తూ ఉంటారు. మీరు బంధుమిత్రులందరికీ కూడా సహకారాలు అనేటటువంటివి ఈ మీనరాశి వాళ్ళు చేస్తారు. ఉద్యోగ విషయాల్లో ఉద్యోగానికి మీకు ఏం ఢోకా లేదు. ఉద్యోగంలో ఎంత ప్రెషర్ ఉన్నప్పటికీ కూడా ఆ ప్రెషర్ని తట్టుకొని మీరు ముందుకు దూసుకెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా ఈ మీనరాశి వారికి ఉద్యోగాల్లో శాలరీస్ హైక్, ఇంక్రిమెంట్ అనేటటువంటివి పెరుగుదల వస్తాయి, బోనస్సులు వస్తాయి. కాబట్టి కోళ్ల ఫారాలు, ఈ ఫారాలు ఉప్పు చేపల వ్యాపారం దగ్గర నుంచి విదేశీ సంబంధమైనటువంటి అన్ని వ్యాపారాలు కూడా మంచి బ్రహ్మాండంగా జరుగుతుంది. సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చక్కటి గుర్తింపు వస్తుంది. ముఖ్యంగా సినీ పరిశ్రమలో మన ప్రొడక్షన్ వింగ్ దగ్గర నుంచి అన్ని వర్గాల వారు కూడా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటి జరుగుతాయి. మీ అత్తగారితో మీకు కాస్త మనస్పర్ధలు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. మీకు ఇవ్వాల్సినటువంటి ఆస్తిని మీరు తెచ్చి ఇమ్మని చెప్పి మీ భార్యను అడగమని చెప్పి మీరు కోరడం జరుగుతుంది. మరి పాపం మీకు చెప్పలేక భార్య మీతో గొడవలు వస్తాయనేటటువంటి ఉద్దేశంతో అటు అడగాలనుకుని ఇటు పుట్టింటి వాళ్ళకి వడ్డీతో సహా మీరు అడగమంటున్నారు. మరి అవన్నీ ఎలా అడగాలి తల్లిదండ్రులని అని కాస్త మనశ్శాంతి అనేటటువంటిది కాస్త కోల్పోవడం జరుగుతుంది. ఈ విధంగా ఇవన్నీ కూడా ఏలినాటి శని గ్రహ ప్రభావాల వలన మీ పిల్లలు చేసేటటువంటి అల్లరి నుంచి మీరు చక్కగా ఆస్వాదించడం జరుగుతుంది. పిల్లల తరపు నుంచి పిల్లల యొక్క సక్సెస్ అనేటటువంటిది మీకు చక్కటి సంతోషాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మీనరాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో రకరకాల కోర్సుల్లో మీరు అప్లై చేయడం జరుగుతుంది. అన్ని సీట్లు మీకు రావడం జరుగుతాయి. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని చక్కటి చిత్రవర్ణం కలిగినటువంటి మల్టీ కలర్డ్ వస్త్రాలని పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకు దానం చేయండి. అలాగే గణేష్ మహారాజుకి గరిక గడ్డి తీసుకుని గరిక గడ్డితో లడ్డూలని, తీపి బూందీలని, అటుకుల్ని, బెల్లాన్ని ఇవి నైవేద్యంగా పెట్టి చక్కగా ఓం గణేశాయ నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు గణపతికి చేసి ఈ ప్రసాదాలంతా కూడా పేదవాళ్ళకి చక్కగా పంచండి. బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వారం. శుభమస్తు.